దేవుడు ఉచితముగా ఇచ్చుట. ఈ లోకంలోని మానవులందరూ కూడా ఏదన్నా ఒక సహాయాన్ని మనం చేస్తే తిరుగు ఆ సహాయానికి కనీసం థ్యాంక్స్ అన్నా కోరుకుంటారు. కానీ దేవుడు నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయితే దేవుడు మన నుంచి ఏది కూడా ఆయన కోరుకోలేదు. ఈరోజు దేవుడు ఉచితంగా ఇచ్చున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే మీరు నన్ను అడగాలి. మీరు నన్ను అడిగితే, అడుగుట అనగా ఏమిటో తెలుసా పిల్లారా? ప్రార్థించుట, ప్రార్థన చేయాలి. చాలా మంది ఈ దినాల్లో ప్రార్థన చేయటం మర్చిపోతున్నారు. దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రార్థించటం లేదు, దేవుడితో మాట్లాడటం లేదు, మనుషులతో మాట్లాడుతున్నారు. చెట్లతో పుట్లతో మాట్లాడుతున్నాడు, రాళ్లతో రప్పులతో మాట్లాడుతున్నాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడితో మాత్రం మనిషి మాట్లాడటం లేదు. దేవునికి ఏది ఇష్టం అంటే నీవు దేవుడితో మాట్లాడాలని. దేవునికి చాలా ఇష్టం. నువ్వు దేవుడితో మాట్లాడితే ఆయన నీ బాధలు, నీ సమస్యలు అన్నీ ఆయన విని వాటికి జవాబు దయచేసే దేవుడు. అందుకే నా నామములో అనగా యేసు నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. ఎంత చక్కటి మాట ప్రియులారా! యేసు నామములో అడిగితే చాలు, ఏమి మనం వెలబెట్టి ఇవ్వవలసిన లేదు. కనుక ఆయన అంటున్నాడు, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను ఇస్తా. అయితే నువ్వు దేవునితో మాట్లాడే జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, మోకాటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన అనుభవం నీలో ఉండాలి, పెనుగులాట ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసే మంచి గుణం నీలో వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడతావో, అప్పుడు దేవుడట మీరు ఏమడిగినా నేను ఇస్తా.